ఇవి ఆనియన్ అండి, ఇంత ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ అండ్ జీడిపప్పు, ఆవాలు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, ఇంత అల్లం తురుము అండ్ 4 పచ్చిమిరపకాయలు, దట్టు 4 ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, 3 టీ స్పూన్స్ ఆయిల్ అండ్ 3 కప్స్ ఆఫ్ అటుకులు అనమాట. ఇవి జస్ట్ అలా రిన్స్ చేసి పెట్టానండి. ముందే ఇలా రిన్స్ చేసి పెట్టుకుంటే ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడాను అటుకులు ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ దీన్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఫస్ట్ పొయ్యి మీద బాణలు పెట్టేసి అది కొంచెం వేడయ్యాక ఇలా చూసుకొని ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఇలాగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడి అవ్వనివ్వాలండి. వేడైన తర్వాత ఫస్ట్ ఈ పోపు దినుసులు వేసేయాలన్నమాట. జీలకర్ర, తర్వాత ఆవాలు, ఆ తర్వాత పచ్చిశనగపప్పు, ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంతవరకు ఫస్ట్ వేయాలండి. వేయించేసి వేయిస్తూ ఉండాలండి. ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఇలాగా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. వేయించిన తర్వాత అప్పుడు ఇది జనరల్గా మనం వేరుశనగ గుళ్ళు ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జీడిపప్పు యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత అల్లం తురుము కూడా వేయాలి. వేసేసి మొత్తం ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా వేస్తూ ఉండాలండి. మేబీ 2 మినిట్స్ తీసుకుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా వేయాలండి. కలర్ గార్నిష్ కోసం ఇలా కొంచెం చిటికెడు పసుపు మాత్రం ఈ పోపులోనే వేసేసేయాలండి. దానివల్ల మీకు ఏంటంటే మంచి కలర్ కనిపిస్తుంది. ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా వేయాలండి. కలర్ గార్నిష్ కోసం ఇలా కొంచెం చిటికెడు పసుపు మాత్రం ఈ పోపులోనే వేసేసేయాలండి. దానివల్ల మీకు ఏంటంటే మంచి కలర్ కనిపిస్తుంది. ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన దానికి మనకి ఎంత ఉప్పు కావాలంటే అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి, తగినంత టేస్ట్కి ఇలా వేసుకోవాలి. నేను చూసి సరిపడా వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ఉప్పు యూజ్ చేశాను. ఇలా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వెంటనే మనం ఆల్రెడీ ఇలాగ 2 టైమ్స్ మాత్రమే రిన్స్ చేయాలండి అటుకుల్ని. ఈ రిన్స్ చేసిన అటుకుల్ని ఇలా వేసేసేయాలి. చూసారు కదా, ఇలా వేసేసి మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి.
మొత్తం వేసేస్తున్నాను. చూసారు కదా, బాగా అంతా కూడాను కలిసే వరకు కలియబెట్టాలండి. ఈ విధంగా ఈ అటుకులు వేసిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ కొంచెం తగ్గించేయాలండి, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా కలిగి పెడుతూనే ఉండి అయిపోయిందండి. 2 minutes అండి, ఇలా కలిగి పెడుతూనే ఉండాలి. ఆ తర్వాత రుచికి అండ్ ఆరోగ్య రీత్యా కూడాను మనకి నిమ్మరసం పిండుకుంటే చాలా మంచిదండి, హెల్త్ వైడ్ చాలా మంచిది. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయని కట్ చేశాను. కట్ చేసి దీన్ని ఈ రసం ఇందులో ఇలా వేస్తున్నానండి. చూసారు కదా, నెక్స్ట్ ఇది కూడా వేస్తున్నాను. అయిపోయిందండి. ఇలా వేసిన తర్వాత మరలా ఇలాగా మీరు కలియబెట్టాలి. బాగా ఇలా కలిసే వరకు కలియబెట్టేస్తే ఇలా వస్తుందండి. ఇదిగోండి, 5 నిమిషాల్లో అటుకులు ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత వెంటనే మీరు గ్యాస్ కట్టేయండి. కట్టేసి 2 minutes అలాగే ఉంచండి వేడికి. అదిగోండి, ఇలా అటుకులు ఉప్మా 5 నిమిషాల్లో మీరు రెడీగా చేసేసుకోవచ్చండి. ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి పెడితే చాలా న్యూట్రిషన్ అండి. అటుకులు అనేవి మంచి హెల్దీయెస్ట్ అండ్ ఈజీగా చేసేయచ్చండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.